స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా 3వ శనివారం నాడు మరి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రజలకి అవగాహన కల్పించడానికి. అలాగే మొక్కలు నాటి ఆ మొక్కలను పెంచితే పచ్చదనం వల్ల మనకి కాలుష్యం ఏ విధంగా పోద్ది అనేది కూడా అందరికి కూడా తెలియపరచడానికి మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. కానీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మెయిన్ అవగాహన మటుకు పరిశుభ్రాలు శుభ్రత అనేది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది. ఏదైతే చలివేంద్రాలు ముందుగానే గుర్తించి ఏదైతే కార్పొరేషన్ ద్వారా ఒక 5 ఏర్పాటు చేశామో ఒక పిలుపు ఇవ్వగానే మరి ఎక్కడైనా సరే మీరు ఊర్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ మూల చేసినా సరే మంచినీళ్లు మజ్జిగ కేంద్రాలు అనేది మీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేశాం. నిన్న మొన్న వర్షాలు వచ్చినాయి. వర్షం ఒక్కసారిగా పడితే మరి సందుల్లో నీళ్లు వచ్చేసినాయి. మీరందరూ ఏమంటారు, మున్సిపాలిటీను ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అంటున్నారు. కానీ ఇది మీ చేతుల్లోనే ఉంది. ఇదంతా కూడా మీరు ఏదైతే ఇల్లు శుభ్రం చేశారో ఆ శుభ్రం చేసిన వస్తువులు గాని అందులో ఉండే చెత్తను గాని తీసుకొచ్చి మీరు కాలువలో పడేస్తున్నారు. ఆ